ప్రైజ్లాడండి. చాలా అద్భుతమైన యాడిగడప గ్రామంలో పాలిమేన గారు పెట్టిన ఇవాళ ఈ పరిచర్య చాలా అద్భుతంగా ఎంతో దీవించబడి ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఇంతవరకు ఈ గ్రౌండ్లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. పాలిమేన గారికి మేము రుణపడి ఉన్నాము. చాలా దీవించబడ్డాము ఆ వాక్యం ద్వారా, పాటల ద్వారా. ప్రైజ్లాడండి పాస్టర్ గారు. ఈ సభలు మా కోసమే పెట్టినట్టు అనిపిస్తుంది. అసలు అన్నయ్య మాటలు వాకింగ్ అని చెప్తుంటే మనసు ఎంతో పులకరిస్తుంది. తెలుసుకోలేని కొత్త కొత్త విషయాలు కూడా ఇక్కడ తెలుసుకోగలుగుతాం. ఆరాధనలో అయితే నిజంగా దేవుడు ఇక్కడ నుంచుని మమ్మల్ని చూస్తున్నట్టే అనిపించింది. అంత ఆరాధన ఎంతో బాగుంటుందండి. ఆరాధన ఇక్కడ ఇంకా 3 రోజులు ఉందండి. 3 రోజులు ఎంతోమంది ఉపయోగించుకొని చక్కగా చాలా స్వస్థత కానీ అభిషేకాలు కానీ పొందుతానికి చాలా అవకాశం అండి. తప్పనిసరిగా ఉన్న 3 రోజులు ఉపయోగించుకుని అందరూ రావాలని కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మా కుటుంబం అంతా ఈ 3 రోజులు నిలబడతాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈరోజు చెప్పిన వాక్యం చాలా దీవెనకరంగా ఉంది. దానియేలు గురించి చెప్పిన ప్యూరిటీ, పర్పస్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రయారిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని అయితే ఈరోజు తెలుసుకోగలిగాము. 3 రోజులు కూడా బాగా జరగాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మీరు కూడా కుటుంబ సహితంగా పాల్గొనాలని ప్రార్థిస్తున్నాము. ఈరోజు అయ్యగారు చాలా వివరంగా అన్నీ బాగా ఒక్కొక్కటి టీవీలో స్క్రీన్లో వేస్తా బాగా చెప్పారు. అన్నీ మాకు బాగా అర్థమైంది. దానియేలు గురించి చాలా బాగా చెప్పారు. ఈరోజు ఈ ప్రేయర్ రావడం వల్ల మేము చాలా సంతోషంగా వెళ్తున్నాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన ఆశీర్వాద పండుగలకి మేము, నాతో పాటు మా ఫ్యామిలీతో సహా మేమందరము ఇక్కడికి వచ్చాము. అయితే ఈరోజు జరిగిన ఆరాధన బట్టి, అలాగే దేవుని పాటలు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించాయి. అలాగే మాలాగే యవనస్తుల గురించి కూడా చాలా మంచిగా దానియేలు గురించి అలా మంచి వాక్యం అందించారు అన్నగారు, సిస్టర్ గారు. అదేవిధంగా మాలాగానే మీరు కూడా అనేక మంది యూత్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి దేవుని నామాన్ని మహిమపరిచి అనేక ఆశీర్వాదాలతో నింపబడాలని కోరుచున్నాను. మాది కామితో పండి. ఈ గ్రౌండ్లో చాలామంది ఇక్కడ ఇలా సభలు పెట్టారు, కానీ మరి వచ్చి చూసి ఆరాధనలో పాల్గొని వెళ్ళాము. కానీ అనుకోకుండా 2024 ఈ సంవత్సరంలోనే చక్కగా ఈ ఫస్ట్ రోజు ఆరాధన దేవునికి మహిమకార్యంగా దేవుడు జరిగించాడు. మేము కూడా ఆత్మీయ స్థితిలో బాగా ఎదిగాము. చాలా మంది స్వస్థతలు పొందుకున్నారు. సాక్ష్యాలు ఎన్నో, సాక్ష్యాలు కూడా బాగుంది. ఇంకా రేపు ఎల్లుండు ఇంకా 3వ రోజు కూడా మంచిగా జరగాలని ఈ మాట దేవుడు దీవించిన. ఎవరైతే దేవుని ద్వేషిస్తారో వారు ద్వేషించబడతారు. దేవుని ప్రేమించేటువంటి వారు, దేవుని గణపరిచేటువంటి వారు గణపరచబడతారు. ఈరోజు ఒక మాట నేను చెప్పనండి, మీరు దేవుని గణపరచడం నేర్చుకోండి. మీ కాలేజ్లో, మీ స్కూల్లో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో యేసయ్య నామాన్ని మహింపరచడానికి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ లోకంలో నీ విలువ 15 రూపాయల ఒక విలసలా ఉన్నావేమో, కానీ ప్రత్యేకించుకో. లోకం నుంచి బయటికి రా, లోక ఆశల నుంచి బయటికి రా, శరీర ఆశల నుంచి బయటికి రా. నువ్వు దేవుని కోసం జీవించడం కోసం తీర్మానం తీసుకో. నీ విలువ మారిపోద్ది. చెప్తున్నాను, నీ విలువ మారిపోద్ది. లోకంలో జీవించేంతకాలం నీ విలువ ఉండదు. కానీ ఎప్పుడైతే దేవుని విశ్వాసం ఉంచి వస్తావో నీ విలువ పెరుగుతుంది, నీ ఆధిక్యత పెరుగుతుంది, నీ ఐడెంటిటీ మారిపోతుంది. వెలసగా ఉంటే నువ్వు పులసగా మారిపోతావు, రుచికరంగా మారిపోతావు. అది నీ జీవితంలో విలువ కలిగింది. కానీ నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలా. ఈరోజు మరి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ మీటింగ్కి వచ్చాము. ఈరోజు పాటల ద్వారా మేము చాలా ఆదరణ పొందాము. మరొకసారి నేను కన్నీటితో ఆ దేవునికి నేను స్మరించుకుంటూ స్తుతించానండి. ఇంకా జీవితంలో నేను డిఎస్సీలో కూడా ఇంకా మంచి జాబ్ రావాలని చెప్పేసి దేవునికి మరి ఇంకా స్మరించుకుంటూ నా జీవితం మొత్తం కూడా దేవునికి సమర్పించాలని చెప్పేసి యేసు నామములో కోరుకుంటున్నానండి. మేము ఈ సభకు నడిపించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అయ్యగారు చాలా బాగా వాక్యం చెప్పారు. మేము పాటల ద్వారా కూడా ఎంతగానో ఆనందించాము. తర్వాత ఆరాధనలో కూడా మేము ఎంతగానో బలపరచబడ్డాము. దానియేలు గురించి చెప్పినప్పుడు మా జీవితంలో కూడా మేము కూడా అట్లాగా చీకటి నుంచి వెలుగులోకి నడిపించబడాలని, ప్రతి విషయంలో కూడా నీతి యథార్థత కలిగి దానియేలు వల్ల జీవించాలని మేము ఆశపడ్డామండి. ఈ దేవుడిస్తున్న సాక్ష్యాన్ని దీవించడం. మరి మేము ఆర్థికంగా, ఫైనాన్స్గా ఎంతో అప్పుతో, ఎంతో బాధతో వచ్చాం. మేము అసలు నిజంగా ఆ ఫైనాన్స్లో నుంచి నేను బయటకు రాలేనేమో అనుకున్నాను. దేవుడు ఒక మంచి మాట ద్వారాగా నాతో మాట్లాడాడు. అయితే మత్తయి 6:33 మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు దేవుడు మీకు అన్ని అనుగ్రహిస్తాడని చెప్పాడు. ఆ మాటతో నాకు ఎంతో ధైర్యం వచ్చింది. ఇంకా 3 దినాలు దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముచున్నాను. గర్భఫలం లేనిటువంటి వారు యేసు నామములో గర్భాలు దాల్చుదురుగాక. ఎంతో వేదన ఉందయ్యా,
వారి చేతిలో కన్నీరు ఉందా, ఆ కన్నీరంతా యేసు నామములో తుడిచివేయబడును గాక. వారు దుఃఖ దినములు యేసు నామములో సమాప్తములగును గాక. ఒక ఆశతో నీ సంధికి వచ్చారయ్యా ప్రభువా, నీ వాక్యం ద్వారా ఆదరించినందుకు మీ స్తోత్రాలు తండ్రి. స్వస్థపరచండి, విడుదలనివ్వండి, విమోచన అనుగ్రహించండి. ఇక్కడ చాలా మంది యవనస్తులు వచ్చారు. యవన కాలంలోనే వారు పట్టబడినట్లు, యవన కాలంలో వారి జీవితాన్ని సమర్పించినట్లు ద్వారం తెరవండి. కానూరి అన్మోల్ గార్డెన్స్లో జరుగుతున్న సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగల్లో నేను వాక్యం ద్వారా బలపడ్డాను. డానియేల్ గురించి ఏంటి అనేది 4 విషయాలు చెప్పారు. అదేవిధంగా రేపటి నుంచి జరగబోయే 3 రోజుల సభల్లో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్, కాలేజెస్, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల అన్యులు వచ్చి ఇక్కడ జరుగుతున్న మీటింగ్స్లో పాల్గొని నిజమైన వాక్యం గురించి, నిజమైన దేవుడు ఎవరనే దాని గురించి ఈ కానూరు అన్మోల్ గార్డెన్స్లో అంతకుముందు ఎన్నో సినిమా ఫంక్షన్స్ ఎన్నో చూసాం, కానీ ఇలాంటి మహాసభలు అయితే ఎప్పుడూ జరగలేదు. ఈరోజు ఎంతోమంది ఈ మహాసభల ద్వారా దీవెన పొందారు. రండి, వాక్యం ద్వారా దీవెన పొందండి. కానూరు, విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో కానూరులో సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగలు. సువార్త స్వస్థత ఆశీర్వాద పండుగలు తేదీలు 2024 మార్చ్ 12, 13, 14, 15 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో. సమయం సాయంత్రం 5 గంటలకు. స్థలం అనుమోలు గార్డెన్స్, తాడిగడప జంక్షన్, కానూరు, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, స్వస్థత, విడుదల, అభిషేకం కలిగిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు మరియు శ్రీమతి నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశములు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే పాటలు, సాక్ష్యాలు, జవాబులు ఇంకా మరెన్నో. శ్రీమతి నిస్సీ పాల్ గారు మరియు క్రైస్ట్ టెంపుల్ గాయని గాయకులు అద్భుతమైన ఆరాధనలు నడిపించెదరు. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడబడుచున్న గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88600009 and 8862767777. మీరు సిద్ధపడండి, మీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచండి. తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందండి.